హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015. మన ఛానల్లో హెల్తీగా అలాగే డీప్ ఫ్రై చేయకుండా బ్రౌన్ బ్రెడ్తో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. బ్రెడ్ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా తవా తీసుకొని స్టవ్ పైన పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని 4ని నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ పైన రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా అయ్యే వరకు, బ్రౌన్గా అయ్యే వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడా నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మరొక ప్లేట్లోకి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలు చేసుకోకూడదు, హల్వా టెక్స్చర్ మారిపోతుంది. మరొక కడాయి పెట్టుకొని 1 కప్పు షుగర్ తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని, గులాబ్ జామున్కి మనం చేసుకునే పాకంలాగా వస్తే సరిపోతుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ షుగర్ సిరప్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ సిరప్ బ్రెడ్ స్లైసెస్ మొత్తం పీల్ చేసుకోవాలి, అంతవరకు మనం కలుపుకుంటూ ఉండాలి. షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ స్లైసెస్ పీల్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం 1 కప్పు మిల్క్ కాచి చల్లారి పెట్టుకోవాలి. నేను మీగడతో సహా పాలను వేసేస్తున్నాను. మీగడ ఇష్టపడని వాళ్ళు మీగడని స్కిప్ చేయొచ్చు. ఉట్టి పాలు వేసుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది. మీగడతో సహా వేయటం వల్ల కాస్త కోవా వేసిన రుచి వస్తుంది, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. 8 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్ షుగర్, 1/2 కప్ వాటర్, 1 కప్ మిల్క్ సరిపోతుంది. నేను చూపించేవి పక్కా మెజర్మెంట్. నేను చేసినట్టుగానే సేమ్ మెజర్మెంట్స్తో చేస్తే తప్పకుండా ఎంతో రుచిగా వచ్చి తీరాల్సిందే బ్రెడ్ హల్వా. బాగా కలుపుకొని పాలు మొత్తం బ్రెడ్ పీల్చుకునేంత వరకు కలుపుతూనే ఉండాలి. పాలు మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్రెడ్ హల్వాకి 4 to 5 స్పూన్స్ నెయ్యి పడుతుంది. నెయ్యి బాగా కలిసేలాగా మరొక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మరొక 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉంటే హల్వా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. నెయ్యి బాగా పైకి తేలిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు హల్వాని బాగా దగ్గర పడే వరకు, ఎంత బాగా కలిపితే అంత మంచి టెక్స్చర్, అంత మంచి టేస్ట్ వస్తుంది. హల్వా ప్యాన్ నుంచి వేరుగా వచ్చేస్తూ ఉండాలి. అలా వచ్చేస్తున్నట్టయితే హల్వా రెడీ అయిపోయినట్టు. బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. హెల్దీ అండ్ టేస్టీ వేలో బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. అసలు డీప్ ఫ్రై చేయాల్సిన పనే లేదు. ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువ వాడాల్సిన అవసరమే లేకుండా ఎంతో టేస్టీగా ఉండే బ్రౌన్ బ్రెడ్ హల్వా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటంత రుచిగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా అనిపించింది. అలాగే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.